Hey guys, welcome back to my another video and this video will be regarding a game changer అన్నమాట. మీకు తెలుసు అసలు బీభత్సమైన హైప్ లేదు గేమ్ చేంజర్ కి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. లిటరల్గా చెప్తున్నాను భయ్య, హైప్ లేదు. నాకైతే అదే అనిపిస్తుంది. బికాస్ నువ్వు గేమ్ చేంజర్ అనే సినిమా వస్తుందని మన తెలుగు ఆడియన్స్ కు తెలుసు, కానీ వరల్డ్ వైడ్ తెలుసుకోలేదు అనేది నా డౌట్. ఏమైనా ఉంటే కొంచెం ట్యాగ్ చేయండి ట్విట్టర్లో, ఓకేనా? అండ్ ద సెకండ్ థింగ్ ఐ లైక్ టు టాక్ ఈజ్ అబౌట్ గేమ్ చేంజర్. ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు దానికి హైప్ ఎందుకు రావట్లేదు, అసలు ఏం జరుగుతుంది? బికాస్ మనకి ఇంట్రెస్ట్ అనేది కొంచెం కొంచెం తగ్గిపోతుంది ఆ గేమ్ చేంజర్ మీద. బికాస్ ఈ గేమ్ చేంజర్ అనేది 3 years బ్యాక్ స్టార్ట్ అయింది అండ్ ఇప్పటికి వస్తుంది. అండ్ దట్ టు సెప్టెంబర్ 2021లో స్టార్ట్ అయింది గేమ్ చేంజర్. దట్ ఈస్ SVC 50. కానీ ఇప్పుడు 58th సినిమా ఆఫ్ 8 movies అయిపోయినాయి. అది స్టార్ట్ అయిన తర్వాత 8 movies కంప్లీట్ చేసుకున్నారు దిల్ రాజు గారు. 8 movies 58 సేమ్ అదే మూవీ అదే టైం లైన్ కి వచ్చేస్తుంది. దట్ ఈస్ సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా ఆలోచించుకోండి. అండ్ ఓకే, బడ్జెట్ పరంగా ఇట్ వాజ్ ఎ హై బడ్జెట్ మూవీ. దాంతో పాటు సెట్ పీసెస్ కానీ, లావిష్నెస్ కానీ, హై అండ్ కెమెరాస్ వాడడం కానీ, ఇలాంటి పాయింట్స్ అన్నీ ఉన్నాయి. ఎస్, బట్ ఎందుకు అట్లా అదే అర్థం కావట్లా. ఇది పిఆర్ చేసింది తప్ప, లేకపోతే ఏంటి, ఆర్గానిక్ గా లేదా? బట్ గ్లోబల్ స్టార్ ని పెట్టుకున్నారు, గ్లోబల్ గా అంత ఉందా అనేది పాయింట్లు మాట్లాడుకుందాం మనం ఫస్ట్. మోస్ట్ ప్రాబబ్లీ నాకైతే పిచ్చ హైప్ ఉంది ఆయన, నాకైతే ఇంట్రెస్ట్ ఉంది ఆ మూవీ మీద, గేమ్ చేంజర్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మెయిన్ ఎందుకు ఇంట్రెస్ట్ అన్నప్పుడు, ఒక గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్న ఒక పర్సన్ గురించి ఆ మూవీ. ఇప్పటి వరకు వచ్చిన దానిలో చాలా తక్కువ ఉన్నాయి మూవీస్ దట్ టు గవర్నమెంట్ సర్వీస్ ఉన్న లైక్ జాబ్స్ కానీ, లేకపోతే దాని మీద మూవీస్. ఎంతసేపు వచ్చిన పోలీస్ ఆఫీసర్, IPS ఇవే వస్తున్నాయి, కానీ దెర్ ఈస్ నో IAS ఆఫీసర్, హౌ హీ రూల్స్. అసలు దాన్ని గురించి ఎక్కువ ఎవరు డీకోడ్ చేయలేదు, ఎవరు చెప్పలేదు. దీనివల్ల చాలా మందికి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ చదవాలి, ఇలా ఉంటది అలా ఉంటది అనేది ఒక థాట్స్ వస్తాయి. ఇట్ విల్ బి అన్ ఇన్స్పిరేషనల్ మూవీ అనే కాన్సెప్ట్ నాదనమాట. బికాజ్ ఆ ప్రాసెస్ ఎలా ఉంటది అనేది మనం చూసాం. కొన్ని మూవీస్ ఉన్నాయి, ఒక హిందీ మూవీ ఉంది ఇదనమాట. దిస్ మూవీ ఈజ్ అబౌట్ IAS ఆఫీసర్, ఎలా ప్రిపేర్ అవుతారు, ఎంత కష్టపడతారు అనేది. ఆ పాయింట్ కూడా ఈ మూవీలో ఉంది. బట్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ని, ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ఆల్సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ మ్యాచ్ చేసి ఒక కమర్షియల్ మూవీ లాగా చేసి చూపిద్దాం అనేది పాయింట్ శంకర్ గారిది. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దట్. కానీ చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో అని నేను ఎక్స్పెక్ట్ చేయలేను. బట్ ఇట్ వాజ్ ఎ గుడ్ మూవీ అని నేను అనుకుంటున్నా. కానీ బయట మాత్రం అంత హైప్ రావట్లేదు. ఈవెన్ ద సాంగ్స్ రిలీజ్డ్ అవి ఇచ్చినా కూడా ఆ మూవీకి తగ్గట్టు కరెక్ట్ గా ఉన్నాయి, కానీ అవి అంత ఊపలేదు అనేది నా ఉద్దేశం. మోస్ట్ ప్రాబ్లీ దీని మీద ట్విట్టర్ వార్లు, ఫ్యాన్ వార్లు ఇవన్నీ చేస్తుంటారు. బట్ రియాలిటీ చెక్ ఇస్ అదనమాట. ఇప్పుడు 4 songs రిలీజ్ అయినాయి. 4 songs లో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనకి జరగండి రిలీజ్ అయింది. దాని సెకండ్ వచ్చేసి మనకి మచ్చ రిలీజ్ అయింది. దాని తర్వాత థర్డ్ వచ్చేసి మనకి హైరానా ఒక పాట ఉంది, మెలోడీ సాంగ్, అది రిలీజ్ అయింది. ఫోర్త్ వచ్చేసి ఇప్పుడు డోప్ రిలీజ్ అయింది. మీరు చెప్పండి, మీకు ఏ సాంగ్ నచ్చింది కింద కామెంట్స్. మీకు అన్ని నచ్చినాయంటే ఆల్ అని చెప్పండి. ఒక పాట నచ్చింది, నాకు ఇది నచ్చింది, అది నచ్చింటే కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. నాకైతే ఉన్న 4 songs లో ఒకటే ఒక పాట నచ్చింది, దట్ ఈస్ మెలోడీ సాంగ్, అంతే. బికాజ్ అది అంత బాగుందంటే ఇప్పుడున్న టైం పీరియడ్ లో అంత మెలోడీ సాంగ్ ఏది లేదు. సో అందుకు నాకు నచ్చింది అనమాట. తమన్స్ బెస్ట్ వర్క్ దానిలో వచ్చింది ఉన్న 4 songs లో. మేబీ డోప్ కొంతమందికి నచ్చచ్చు బికాస్ మీకు ఎందుకు నచ్చిందంటే, నేను సాంగ్ పరంగా చెప్పాను, విజువల్స్ పరంగా కాదు. మేబీ మీకు ఎందుకు నచ్చిందంటే అది రామ్ చరణ్ డాన్స్ వల్ల మీకు నచ్చుంటది. ఎస్, రామ్ చరణ్ గారు డాన్స్ సూపర్ గా వేస్తారు, తప్పు లేదు. కానీ సాంగ్ కూడా ఇంకా బాగుంటే అన్న అదరగొట్టేస్తుంటారు, మన మైండ్ లోకి ఉండిపోయేది. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను, డోప్ అనే సాంగ్ అసలు ఇప్పుడు రామ్ చరణ్ గారికి మ్యాచ్ అయ్యేట్టు సాంగ్ ఉంటే అసలు మొత్తం లేసిపోయేది. ఇప్పుడు సాంగ్ వచ్చేది కింద ఉంది, ఆయన డాన్స్ లెవెల్ ఇలా ఉంది. మీరు ఎంతసేపు చూసినా రామ్ చరణ్ ఇక్కడ డాన్స్ సూపర్ గా చేసి ఉంటారు, చూడు
చాలా బాగుంటది అన్ని అలా చూసుకుంటారు. కానీ తమన్ కొంచెం తగ్గాడు అనమాట ఈ పాయింట్ లో. సో మోస్ట్ ప్రాబబ్లీ ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత మీకు నచ్చచ్చు ఆ పాటలు కానీ ఏమైనా కానీ, మేబీ మీకు ఇప్పుడే నచ్చచ్చు. నేను ఏదో నెగిటివిటీ చేస్తున్నానని మాత్రం అనుకోద్దు. సో అదనమాట సంగతి గేమ్ చేంజర్ గురించి. బికాజ్ ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో చూద్దాం. అసలు నార్మల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఈ December 25th రిలీజ్ అయిపోవాలి. అలాంటిది మనకు పోస్ట్ పోన్ అవుతూ January 10th వచ్చింది. సో చూద్దాం ఏమవుతుందేమో. దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి, హైకుల గురించి జరుగుతుంది, అల్లు అర్జున్ది అది జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీని వల్ల నా మెయిన్ పాయింట్ అంటే ఇవన్నిటి వల్ల మనకి గేమ్ చేంజర్ మీద అంత హైప్ రావట్లేదు అనేది నా కాన్సెప్ట్. ఓకేనా? సో మీకు ఇది వీడియో నచ్చుంటే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్స్ సజెస్ట్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.